దేశంలో తొలిసారిగా DNA ఆధారిత పద్ధతిలో చేపట్టిన లెక్కింపులో పులులు, ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా పులులు, ఏనుగుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందింది. 2018లో 2967 పులులు ఉండగా 2022 నాటికి 3682కు చేరింది. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 785 పులులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 63, తెలంగాణలో 21 పులులు ఉన్నాయి. దేశంలో తొలిసారిగా DNA ఆధారిత పద్ధతిలో చేపట్టిన వన్యమృగాల లెక్కింపు నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22,446 అడవి ఏనుగులు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా కర్ణాటకలో అత్యధికంగా 6013, ఏపీలో 120 ఏనుగులు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే గత 3 ఏళ్లలో వేటగాళ్ల చేతిలో 81 పులులు మృతి చెందాయి. రైలు ప్రమాదాల్లో 7, విద్యుత్ ఘాతంతో 24 మృతి చెందాయి. ఇక ఏనుగులు వేటగాళ్ల చేతిలో 38, విద్యుత్ షాక్ తో 278, రైలు ఢీకొని 51 దుర్మరణం పాలయ్యాయి. లోక్సభలో ఎంపీ జూన్ మలియా అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ వివరాలను వెల్లడించింది. దేశంలో తొలిసారిగా DNA ఆధారిత పద్ధతిలో చేపట్టిన వన్యమృగాల లెక్కింపు నివేదిక ప్రకారం వన్యప్రాణుల సంఖ్య పెరిగినట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. 77 అత్యంత ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి రైల్వే ట్రాకుల వెంబడి 705 నివారణ నిర్మాణాలను ప్రతిపాదించామని కేంద్రం స్పష్టం చేసింది.